మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహం అనేది చాలా అవసరం. సేవ చేస్తున్న సేవకునికి కావచ్చు, లేదా విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసికి కావచ్చు, చదువుకుంటున్న విద్యార్థికి కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగికి కావచ్చు, ఎవరికైనా సరే ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అవసరం. అందుకని మనిషి తనను ప్రోత్సహించే వారి కొరకు ఎదురు చూస్తాడు, తనకు సమ్మతి తెలిపే వారి నుండి ఆశిస్తాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, మనం ప్రోత్సహిస్తారు అని ఎదురు చూసిన వారి దగ్గర నుంచి అనేక సార్లు వ్యతిరేకత, తిరస్కారం ఎదురవుతుంది. ఎవరో మనల్ని బలపరుస్తారు అన్నవారే బలహీనపరిచే అనేక సందర్భాలు ఉంటాయి. అవును, ఇది నిజం. ఎందుకు అంటే, బైబిల్ని కొంచెం జాగ్రత్తగా చదివితే బైబిల్ గ్రంథంలో ఆత్మీయులు అనబడిన వారందరూ కూడా ఎవరి చేత ప్రోత్సహించబడని వారే. వారిని ఎవ్వరూ ప్రోత్సహించలేదు. తాత్కాలికంగా ప్రోత్సహించినట్లుగా కనబడినా వారి తర్వాత అసూయపడటం, అలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ప్రోత్సాహం కొరకు ఎదురు చూసి 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 అలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావేమో. ఈ సందేశం నీకోసమే. వెల్కమ్ టు ద గ్రేస్ టైం. అందరికీ ఉదయకాలపు శుభాలు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరో ప్రోత్సహిస్తారని, ఎవరో బలపరుస్తారని, ఎవరో నిన్ను హెచ్చిస్తారని ఎదురు చూసి కుంగిపోయినటువంటి స్థితిలో గనక నీవుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవును, మనుషులంగా మనం ప్రోత్సాహం కొరకు ఎదురు చూడడం సహజమే, కానీ అది మనకు దొరకటం కష్టమైనటువంటి దినాల్లో, పరిస్థితుల్లో ఉన్నాం. మరి ముఖ్యంగా దేవుని దర్శనంలో నడిచేటువంటి దైవజనులకు, విశ్వాసులకి అది తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఒకటి, మనుషులు మనల్ని ప్రోత్సాహపరచకపోయినా, పరిస్థితులు మనకి ప్రోత్సాహకరంగా లేకపోయినా, మనల్ని ప్రోత్సహించే దేవుడు మనకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిన్ను నీవు ఎలా ప్రోత్సాహపరుచుకోవాలో అనే విషయం మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాలని మీ ఎదుటికి నేను వచ్చాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొక్కడును లేడు. చాలా అద్భుతమైన వచనం అంటే ఇది. తనను తాను ఒక వ్యక్తి ఎలా ప్రోత్సాహపరుచుకోగలడు అంటేనట, అక్కడ రాయబడింది, దేవుని నామమును బట్టి మొర్ర పెట్టుట ద్వారా. విన్నారు కదా, ఎవరో ప్రోత్సహిస్తారని నీ మొర్ర ప్రజలకు చెప్పుకున్నావు, నీ బంధువులకు చెప్పుకున్నావు, నీ రక్త సంబంధికులకు చెప్పుకున్నావు, ఆత్మీయులు అని నమ్మిన వారికి చెప్పుకున్నావు, ప్రాణ స్నేహితులని భావించిన వారికి చెప్పుకున్నావు. నా వారే కదా అన్నట్లుగా కొంతమందికి చెప్పుకొని నువ్వు సిగ్గుపడిన సందర్భాలు చాలా ఉండవచ్చు. కానీ ఒక మాట, తనను తాను ప్రోత్సాహపరుచుకోవాలనుకున్న ఒక ఆత్మీయుడు చేయవలసిన పని, వారి విషయాలు మనుషులకు చెప్పుకోవటం కాదు, లేకపోతే మనుషుల దగ్గర ఏడవటం కాదు. కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం, దేవుని నామమును బట్టి మొర్రపెట్టు వాడు తనను తాను ప్రోత్సాహపరుచుకుంటాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకటేనండి, సింపుల్. నేనెవరు ప్రోత్సహించట్లేదని బాధపడద్దు, కృంగిపోవద్దు, కన్నీరు విడవద్దు, నీ పని అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. కానీ ప్రార్థనే మనకి ప్రోత్సాహకరం. ప్రార్థనే మనకి ప్రోత్సాహకరం. కష్టాల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇరుకులలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావా, పరిస్థితి ఏదైనా కావచ్చు, నిన్ను ప్రార్థన ప్రోత్సహించినట్లుగా, ప్రార్థన ద్వారా నీవు ప్రోత్సాహపడినట్లుగా ఇక ఏ మార్గము కూడా నిన్ను ప్రోత్సహించలేదని 100% తేల్చి చెప్పచ్చు. దావీదుకి ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులండి. ప్రోత్సహించేవారు ఎవ్వరూ లేరండి దావీదు జీవితంలో.
ఎవరు ప్రోత్సహించలేదు. తండ్రి ప్రోత్సహించాడా? లేదు. సహోదరులు ప్రోత్సహించారా? లేదు. ఇష్టపడి పెళ్ళాడినటువంటి భార్య ప్రోత్సహించిందా? లేదు. దావీదు జీవితంలో అడుగడుగున తిరస్కారమే ఎదురైంది, కానీ ఎవరు కూడా ప్రోత్సహించినటువంటి దాఖలాలు లేవు. మరి దావీదును చూస్తే మల్టీ టాలెంటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, విభిన్నమైనటువంటి తలాంతులు కలిగినటువంటి దైవజనుడు, దేవుని ప్రియుడు, దేవుని చేత అత్యంత ప్రీతిపాత్రుడు, దైవ చిత్తానుసారుడైనటువంటి దావీదుకి అన్ని తలాంతులు. పాట రాయగలడు, పాట పాడగలడు, సితారా వాయించగలడు, అద్భుతంగా యుద్ధం చేయగలడు. కానీ తనని ప్రోత్సాహపరిచేవారు కరువయ్యారట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వింటున్నారు కదూ? మీ జీవితంలో కూడా మీకు చాలా తలాంతులు ఉండి ఉండొచ్చు, పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండి ఉండొచ్చు, మీరు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వారు అయి ఉండొచ్చు. అయినను నీకు ప్రోత్సాహం దొరకటం లేదని నువ్వు కృంగిపోవద్దు. మన పితరుడైన దావీదు సైతం మనుషుల ప్రోత్సాహానికి నోచుకోలేకపోయాడు. అయిననేమి దేవుని ద్వారా ప్రోత్సాహం పొందాడు. తన దేవుడైన యెహోవాను బట్టి తనను తాను ధైర్యపరుచుకున్నటువంటి దావీదు ఎంత గొప్ప మాదిరి మనకి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. మిమ్మల్ని ఎవ్వరు ప్రోత్సహించకపోయినా పర్వాలా, మీ కష్ట నష్టాలలో, ఇబ్బందులలో, ఈతి బాధల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి. మీరు మోటివేట్ అవుతారు. ఈరోజు చాలామంది తమను తాము మోటివేట్ చేసుకోవడానికి రకరకాల మోటివేషనల్ వీడియోస్ చూస్తారు, కొంతమంది రకరకాల మోటివేషనల్ బుక్స్ చదువుతారు. నేనేమంటానంటే, దేవుని సన్నిధిని మించి, ప్రార్థన చేయటను మించి మోటివేషనల్ ఇంకా నాకు తెలిసి అంత గొప్ప మోటివేషన్ ఇంకేముండదు. ఈ ప్రపంచంలో అత్యుత్తమంగా నీకు స్ఫూర్తి కలిగించేది, నిన్ను ప్రోత్సాహపరిచేది దేవుని సన్నిధి తప్ప మరొకటి లేదు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి దావీదు అన్ని తలాంతులు కలిగి కూడా తిరస్కరించబడి కూడా ఎలా అతను అంత ఉన్నతమైన స్థితికి రాగలిగాడు? ఈరోజు ప్రోత్సహించేవాడు లేకపోతే ఇంక అనవసరం, ఈ టాలెంట్ అనవసరం, లేకపోతే ఇది అనవసరం, ముందుకు సాగటం వ్యర్థం, అసాధ్యం అని అనుకుంటారు. కానీ అన్ని వ్యతిరేకతలలో, తిరస్కారాలలో, తృణీకారాలలో ప్రోత్సహించేవారు ఒక్కరు కూడా లేని పరిస్థితుల్లో దావీదు ఎలా పురికొల్పబడ్డాడు? దావీదు ఎలా తనను తను ప్రోత్సాహపరచుకోగలిగాడంటే కేవలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా. నా ప్రియమైన సహోదరి జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ నిరుత్సాహం, నీరు గారిపోయిన అనుభవం అన్నీ కూడా, చేదైన అనుభవాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. నా ప్రియమైన సహోదరులారా, ఎవ్వరూ నిన్ను ప్రోత్సహించకుండా అక్కడ పడవేసినా సరే ఆ మొక్కలను కూడా దేవుడు అంటించి దానికి బంగారపు పోతను వేసి మరింత అందంగా, మనుషులు ప్రోత్సహించక మునుపు ఉన్న అందం కంటే కూడా ఆయన నిన్ను ప్రోత్సహించిన తర్వాత నీకు వచ్చే అందం, ఆనందం, ఆశీర్వాదం వేరే స్థాయిలో ఉండేటట్లుగా, రమ్యముగా, మాధుర్యంగా, ఆశీర్వాదకారణంగా నేను చేస్తాడు. కాబట్టి దావీదులాగా దేవుని సన్నిధిలో ప్రోత్సాహం పొందు. ఎబ్బేజు జీవితాన్ని చూడండి, ఎవరు అతన్ని ప్రోత్సహించలేదండి. అతని పేరే వేదన, అతని పేరులోనే నిరుత్సాహం ఉంది. కానీ అతడు తన్ను తాను ఏ విధంగా మోటివేట్ చేసుకున్నాడు, ప్రోత్సహించుకున్నాడంటే, ఒక దినం మన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం బట్టి తన సహోదరులందరికంటే ఎబ్బేజు ఘనుడయ్యాడంట. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో కూడా మిమ్మల్ని అందరు తృణీకరిస్తున్నారా? ఎవ్వరు మిమ్మల్ని ప్రోత్సహించట్లేదా? ప్రోత్సహించకపోగా అన్న మాటలు అంటూ అన్నిటికీ కారణమవుతున్నారా? అయితే ఈ మాటలు నీ కొరకే. నీవు ఎవ్వరి ప్రోత్సాహం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎబ్బేజు వలె దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీవు గనుక ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయముగా ప్రతిఫలాన్ని చూస్తావు, నిశ్చయంగా ప్రోత్సాహాన్ని పొందుతావు, నిశ్చయంగా నిరుత్సాహాన్ని జయించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తారు, వీళ్ళు నన్ను ప్రోత్సహిస్తారు, వాళ్ళు నన్ను హెచ్చిస్తారని ఎదురు చూసి అలసిపోయి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలు పాలవుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. వినండి, దేవుని సన్నిధిలో మాత్రమే ప్రోత్సాహం ఉంటుంది. ఒక రోజున ఒక వ్యక్తి నన్ను తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేశాడు.
మనసు ముక్క చెక్కలైపోయింది, హృదయం పగిలిపోయింది, రాత్రి నిద్ర లేదు, మంచం మీద పడుకున్నానే కానీ మనసంతా వేదనతో నిండిపోయింది. అటు తిరుగుతున్నాను నిద్ర రావట్లేదు, ఇటు తిరుగుతున్నాను నిద్ర రావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తున్నా సరే ఇక నాకు అవే గుర్తొస్తున్నాయి. ప్రార్థన ఆపి బైబిల్ తీసుకుని అప్రయత్నంగా కీర్తనల గ్రంథం చదవటం ప్రారంభించాను. ఆ కీర్తనల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు శ్రమలో దావీదు చేసినటువంటి ఆ ప్రార్థనలు, దావీదు కన్నీటి అనుభవాలు, దావీదుకి ఎదురైనటువంటి ప్రతికూలతలు, దావీదుకి ఎదురైనటువంటి ప్రతిబంధకాలు, మనుషులు ఏ విధంగా దావీదుని ఇబ్బంది పెట్టారు, ఎన్ని శ్రమల గుండా దావీదు వెళ్ళాడు, ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో నేను చదివినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఒకటే నేర్పించాడు. దావీదు అంతటి వానికే శ్రమలు తప్పలేదు, నిరుత్సాహం తప్పలేదు, అయినను దావీదు కృంగిపోయాడా? దావీదు అనేవాడు చరిత్రలో మరుగయ్యాడా? లేదు కదా. దావీదు అత్యున్నతమైన స్థానంలో నిలబడ్డాడు. అప్పుడు నేను అనుకున్నాను, దావీదు అంతటి వాడికే శ్రమలు సహజమైనప్పుడు, నిందలు సహజమైనప్పుడు, శత్రువులు సహజమైనప్పుడు, ప్రతికూలతలు సహజమైనప్పుడు నేనంతటి వాడిని, అప్పుడు సహజమే అని నా ప్రాణంతో నేను చెప్పుకొని పరిశుద్ధాత్మను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఆదరించబడి, ప్రోత్సహించబడి చక్కగా ప్రార్థన చేసుకొని పడుకున్నానండి. దేవుని వాక్యమే నిన్ను ప్రోత్సహిస్తుంది. నీకు నిరాదరణకు గురయ్యావు, ఎవరు ప్రోత్సహించట్లేదు, ఎవరో ప్రోత్సాహపరుస్తారని వెళతావు, కత్తిపోటు మాటలు వంటి మాటలు మాట్లాడతారు. కృంగిపోయావు, ఎవరో ఆదరణకరమైనటువంటి మాట చెప్తారని వెళతావు, నీకు ఇలాగే జరగాలని వారు అంటారు. నువ్వు మంచి పని చేసావు, ఎవరో అభినందిస్తారని ఎదురు చూచి అలసిపోయి ఎంత మంచి పని చేసినా నాకు తగిన గుర్తింపు రాలేదని కృంగిపోయావు. ఇలా చేయటం అనవసరం అని అనుకుంటావు. ఇవన్నీ అవసరమా? మనుషుల నుంచి నీకు ఎటువంటి ప్రోత్సాహం, అభినందన లభించనప్పుడు, లభించదు కూడా. నువ్వు దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే అద్భుతంగా ప్రోత్సహిస్తుంది దేవుని వాక్యం. వేదనలో నెమ్మదినిచ్చేది, బాధలలో ఆదరణిచ్చేది దేవుని వాక్యమే కదండి. దేవుని వాక్యమే లేకపోతే మనం ఎక్కడున్నాం? కాబట్టి దేవుని వాక్యం మనల్ని ప్రోత్సాహపరచింది. నా జీవితంలో నా వ్యక్తిగత అనుభవం గుండా చెప్పాలి అంటే, నాకు మనుషుల నుంచి వచ్చే ప్రోత్సాహం చాలా తక్కువ. నేను దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా, వాక్యాన్ని చదువుట ద్వారా నేను పొందుకునే ఆ మోటివేషన్, ఆ యొక్క ప్రోత్సాహం చాలా ఎక్కువ. ఎప్పుడు మనుషుల మోటివేషన్ మీద, మనుషుల ప్రోత్సాహం మీద ఆధారపడద్దు. మనుషులు ఎల్లకాలం నిన్ను ప్రోత్సహించరు, మనుషులు ఎల్లకాలం నీతో ఉండరు. ఈరోజు నిన్ను ప్రోత్సహించిన వాడే రేపు శత్రువు అవుతాడు. నీ ఎదుగుదలను చూసి వారలేకపోతాడు, అసూయపరుడు అవుతాడు. కానీ దేవుడు ఎన్నటన్నిటికీ మనవాడు, మనతో ఉండువాడు, మన పక్షం నిలుచువాడు. ఆయన మోటివేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? దావీదు హెచ్చించబడినట్లుంటుంది. యోసేపుకి ప్రోత్సాహం ఉందా? సొంత అన్నలే కలలు కనేవాడని పేరు పెట్టి అపహసించలేదా? సొంత అన్నలే అమ్ముకోలేదా? ఎక్కడుందండి ప్రోత్సాహం? అంత సేవ చేస్తే పోతిఫర్ నుంచి ప్రోత్సాహం ఏమైనా వచ్చిందా? లేదు, ప్రోత్సాహం లేదు అతనికి. మరి ఎట్లా పొందుకున్నాడు ప్రోత్సాహం అంటే? దేవుని సన్నిధే, దేవుడు తనకిచ్చిన దర్శనం. ఒక మాట చెప్తాడు, నీ దర్శనం యోసేపు లాగా స్థిరంగా పెట్టుకో. దర్శనంలో స్థిరంగా ఉంటే నిన్నెవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా అంతము వరకు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావు. నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనం నెరవేర్చబడినంత వరకు స్థిరంగా గుర్తుపెట్టుకో. మనుషుల కంటే, నీతో ఉన్నవారి కంటే, పరిస్థితుల కంటే బలమైనది దేవుడు నీకు ఇచ్చిన దర్శనం. దర్శనం చాలా గొప్పదండి, దర్శనం చాలా గొప్పది. ఒక మాట చెప్తా, నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళావు, ఓపీ రాస్తారు. ఆ ఓపీ మీద ఒక నెంబర్ ఉంటుంది. అక్కడ 100 మంది ఉన్నా నీకు ఒక నిరీక్షణ. ఒకవేళ నీది 50వ నెంబర్ అనుకోండి, 10 మంది అయిపోతే ఇంకా 40 మంది అయిపోతే ఇక నేనే. ఒక 40 నెంబర్ వచ్చింది అనుకోండి, ఇక 10 మంది నాకు మధ్యలో ఉన్నది. అయితే 49 వచ్చింది, నెక్స్ట్ నేనే అనుకుంటావు. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఒక హాస్పిటల్లో వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికే ఆ చిన్న ఓపీ రిసీట్ నీకు అంత నిరీక్షణ కలిగిస్తామంటే,
దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఇంకెంత ధైర్యపరిచింది, ఇంకెంత ప్రోత్సహిస్తుంది. యోసేపు జీవితాన్ని మీరు పరిశీలిస్తే ఎవరి నుంచి ప్రోత్సాహం రాకపోయినా నమ్మకంగా పనిచేసిన చోటే వ్యభిచారి అని ముద్రపడినా, చేసిన మేలుకు కీడే ఎదురైనా అతడు అంత స్థిరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని యోసేపు గుర్తుపట్టాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి అతడు స్థిరంగా నిలిచాడు. అందుకని మనుషుల ప్రోత్సాహం లేకుండా దేవుని ప్రోత్సాహాన్ని బట్టి అతడు ఐగుప్తు సింహాసనమునకు అధిష్ఠించి ప్రధానమంత్రిగా మార్చబడి అనేకులకు మేలు చేశాడు. ఇందు మూలంగా నేను చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించకపోయినా మీరు కృంగిపోవద్దు, చనిపోవాలని ఆలోచన చేయొద్దు, మీ చుట్టూ ఉన్న మనుషులు మీరు లక్ష్య పెట్టొద్దు. మీకు దేవుడున్నాడు, ఆయన మనవాడు, విశ్వసించువాడు కలవరపడడు. ఆయన మీద విశ్వసించండి, మీరు కలవరపడవలసిన అవసరత లేనే లేదు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా యేసయ్య, ఈ ఉదయకాలాన అల్పుని, అపాగ్యుని, అయోగ్యుని నన్ను ప్రేరేపించి ఈ మాటలు నీ ప్రజలకు చేరువ చేయటానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి తలంపును బట్టి స్తుతిస్తా ఉన్నాను నాయన. ఎందరైతే తమను ప్రోత్సహించేవారు లేక కృంగిపోతున్నారో, దినదినమును కృషించిపోతున్నారో వారిని మీరు దర్శించండి, వారిని ఆదరించండి, నీ స్వరముతో మీరు ఉద్ధరించండి, నీ వాక్యం ద్వారా ప్రోత్సాహపరచండి, నీ సన్నిధిలో గడపగలిగినటువంటి కృపలోనికి వారిని నడిపించండి. చావాలన్న ఆలోచన మీరు కొట్టివేయండి, ఆత్మహత్య తలంపులు కొట్టివేయండి. ఇది మొదలుకుని నీ సన్నిధానంలో వారు స్థిరముగా దావీదు వలె, యోసేపు వలె నిలుచున్నట్లు సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఈ దినమంతయు కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు.